హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, స్కీమ్ సంబంధించిన అనౌన్స్మెంట్ మరొకసారి మీకోసం అండి. సో కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పథకాలు కానీ మీ అందరి కోసం ఈ బుక్లో అందుబాటులో ఉన్నాయండి. సో మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది. మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఈ అవకాశం ఉపయోగించుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ సజెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. చూడండి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాలు విధానాలనే కేవలం 39 రూపాయలకే అందుబాటులో ఉండడం జరిగింది. కేవలం 39 రూపాయలనండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పథకాల విధానాలు కేవలం 49 రూపాయలు మాత్రమే అండి. సో అప్డేటెడ్ స్కీమ్స్ అండి, కంప్లీట్గా బడ్జెట్ని బేస్ చేసుకొని అప్డేట్ స్కీమ్స్ అనేది మీకోసం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకోండి. ఓకేనా స్టూడెంట్స్? సో ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసుకుందాం. సో స్టార్ట్ చేసే కంటే ముందు నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. చూడండి, ఎస్టర్డేస్ క్వశ్చన్: చారిత్రాత్మక కేశవానంద భారతి కేసుకు ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి? సో ఎన్ని సంవత్సరాలు పూర్తి కావడం జరిగిందంటే 50 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. కేశవానంద భారతి కేసు అనేది 1973లో కేశవానంద భారతి కేసు జడ్జిమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. ఇది ఒక మఠానికి సంబంధించిన కేసు అయినప్పటికీ ఇది హిస్టారికల్గా నిలిచిపోవడం జరిగిందండి. ఎందుకంటే కేశవానంద భారతి కేసులోనే సుప్రీంకోర్టుకు సంబంధించి ఈ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అవకాశం లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. రాజ్యాంగంలో మార్పులు చేయొచ్చు, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పులు చేయడానికి లేదు అని ఒక స్పష్టమైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కేశవానంద భారతిలో జడ్జిమెంట్లో 13 మందితో కూడిన ఒక ధర్మాసనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మాసనం, ఓకేనా? అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటామండి, రాజ్యాంగ ధర్మాసనం, కాన్స్టిట్యూషనల్ బెంచ్, 13 మెంబర్స్ అండి. సో జడ్జిమెంట్ అనేది కేసుకి సంబంధించి 7:6 రేషియోలో ఇవ్వడం జరిగింది. ఓకేనా? జనరల్గా కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఎప్పుడైనా కనీసంగా సుప్రీంకోర్టులో కనీసంగా 5 మెంబర్స్ బెంచ్లో మెంబర్స్ ఉంటారు. అదే హైకోర్టులో కనీసంగా 3 ఉంటారండి. ఎప్పుడైనా సరే ఆడ్ నెంబర్స్లోనే జడ్జెస్ ఉంటారండి. ఎందుకంటే స్పష్టంగా జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఆడ్ నెంబర్స్ ఉండాలి, అంటే బేసి సంఖ్యలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఆయుష్మాన్ భారత్ దివాస్ ఎప్పుడు జరుపుకుంటాము? ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది చూడండి, ప్రపంచంలోనే అత్యధిక జనాభాని కవర్ చేసే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అండి. దాదాపు భారతదేశంలో 50 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నాయండి. ఓకేనా? సో దీనికి వార్షికంగా 5 లక్షల రూపాయలు, ఓకేనా, 5 లక్షల రూపాయలు హెల్త్ కవరేజ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? 5 లక్షల రూపాయలు హెల్త్ కవరేజ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాదాపు 50 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారండి దీనికి సంబంధించి భారతదేశంలో. మరి ఆయుష్మాన్ భారత్ దివాస్ ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 30. ఓకేనా? ఏప్రిల్ 30 ప్రధాని నరేంద్ర మోడీ 2018లో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, భారతదేశం ఏ దేశంతో కలిసి ఇటీవల 7వ సంయుక్త సైనిక విన్యాసం, చూడండి, జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అండి, సంయుక్త సైనిక విన్యాసం, జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అజయ్ వారియర్ 23ని నిర్వహించింది. 7వ సంయుక్త సైనిక విన్యాసం అజయ్ వారియర్ 23 నిర్వహించింది. ఏ దేశంతో అంటే యూకేనండి. ఏ దేశంతో అంటే యూకేతో నిర్వహించడం జరిగింది. చూద్దాం. 7వ ఎడిషన్ అజయ్ వారియర్ ఏప్రిల్ 27 నుంచి మే 11, 2023 మధ్య నిర్వహించబడుతుంది. అంటే ఏప్రిల్ 27 నుంచి మే 11. మరి ఎక్కడ జరుగుతుంది అంటే ఇది ఈసారి యూకేలోనే జరుగుతుంది. ఓకేనా? యూకేలోనే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి, అజయ్ వారియర్. ఓకేనా? సో జపాన్తో కానీ, ఫ్రాన్స్తో కానీ, శ్రీలంకతో కానీ, లేదా ఇండియా ఏ దేశంతో అయితే జాయింట్ మిలిటరీ ఎక్సైజ్, ఆర్మీ నేవీ ఎక్సైజ్ జరుపుతున్నాయి, అదేవిధంగా మలబార్ విన్యాసం, ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా స్పెషల్గా నోట్స్ మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. కనీసం ఒక మార్క్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్, ఇటీవల ఏఐటి సైబర్ సెక్యూరిటీ స్కిల్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది. చూడండి, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ప్రోగ్రామ్ని ఇటీవల ఏఐఐటి ప్రారంభించడం జరిగిందంటే ఐఐటి కాన్పూర్. కానీ ఏఐఐటి అంటే ఐఐటి కాన్పూర్ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల అమెరికాలో నిర్వహించిన సోలార్ డికాథ్లాన్ కాంపిటీషన్, చూడండి, సోలార్ డికాథ్లాన్ కాంపిటీషన్ను భారతీయ ఇన్స్టిట్యూట్కు చెందిన శూన్య జట్టు 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. భారతీయ ఇన్స్టిట్యూట్ చెందిన శూన్య జట్టు 2వ స్థానాన్ని గెలుచుకుంది. ఓకే, సో ఏ ఐఐటి అంటే ఐఐటి బాంబే.
ఐఐటి బాంబే రెండవ స్థానంలో నిలవడం జరిగింది. మరి ఫస్ట్ ప్లేస్లో ఏంటంటే బాల్ స్టేట్ యూనివర్సిటీ అండి. ఇది ఎక్కడ ఉంటుంది? యూఎస్లో ఉండే బాల్ స్టేట్ యూనివర్సిటీ అనేది ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి డిజిటల్ సైన్స్ పార్క్ని చూడండి. భారతదేశంలోనే మొట్టమొదటి డిజిటల్ సైన్స్ పార్క్, భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ సైన్స్ పార్క్ను ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు? ఇంకా అందుబాటులోకి రాలేదండి, కేవలం శంకుస్థాపన మాత్రమే జరిగింది. మరి ఏ రాష్ట్రంలో అంటే కేరళ రాష్ట్రంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఓకేనా, మొదటి డిజిటల్ సైన్స్ పార్క్ కేరళ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్, అమెరికాలో జరిగిన గ్రీన్ వరల్డ్ అవార్డ్స్ చూడండి. గ్రీన్ వరల్డ్ అవార్డ్స్ సిఎస్ఆర్ విభాగంలో గ్లోబల్ గోల్డ్ అవార్డ్ ఏ భారతీయ సంస్థ పొందింది? గ్లోబల్ గోల్డ్ అవార్డ్ చూడండి. అమెరికాలో జరిగిన గ్రీన్ వరల్డ్ అవార్డ్స్ 2023లో గ్లోబల్ గోల్డ్ అవార్డ్ ఏ సంస్థకు రావడం జరిగింది అంటే పీజీసీఐఎల్. ఓకేనా, పీజీసీఎల్. దీని అబ్రివేషన్ ఏంటంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది గ్రీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేయడం కోసం ఎంకరేజ్ చేస్తున్న సంస్థలకి అవార్డు ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ ఐఓస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. నెక్స్ట్ చూడండి, పేపర్ కటింగ్ సంబంధించి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఇంజెన్యూటీ మార్స్ హెలికాప్టర్ తాజాగా ఎన్నో ప్రయాణాన్ని పూర్తి చేసింది. చూడండి, అమెరికా దేశానికి సంబంధించిన నాసా అనేది మార్స్ పైన ప్రయోగం చేయడం జరిగింది. ఓకేనా, సో మార్స్ పైన ఎగిరిన హెలికాప్టర్ పేరు అంటే ఇంజెన్యూటీ అండి. అంగారక గ్రహం పైన ఇంజెన్యూటీ అనే హెలికాప్టర్ ఎగరడం జరిగింది. దానికి సంబంధించి వేరే గ్రహం మీద ఎగురుతున్న మొదటి లోహ విహంగా ఇది చరిత్ర సృష్టించింది. 23 నెలలుగా అది అంగారకుడి మీద ప్రయాణం చేస్తుంది. మొత్తం ఎన్నో ప్రయాణం అంటే 50వ ప్రయాణం అండి, 50వ ప్రయాణం. నెక్స్ట్, G20 దేశాధినేతల న్యూఢిల్లీ శిఖరాగ్ర సదస్సుకు సన్నాహకాల్లో భాగమైన వరుస సమావేశాల్లో ఎన్నో దాన్ని 2023 ఏప్రిల్ 17న వారణాసిలో నిర్వహించారు. ఎన్నో సమావేశం అంటే 100వ సమావేశం. చూడండి, G20కి 2023లో ఇండియా హోస్ట్ చేస్తుంది. ఇది సెప్టెంబర్లో జరగబోతుందండి, సెప్టెంబర్లో జరగబోతుంది. దానికి సంబంధించి వివిధ సమావేశాలు జరుగుతాయండి. ఏప్రిల్ 17, 2023లో 100వ సమావేశం పూర్తి కావడం జరిగింది. చూడండి, ఈ సమావేశంలో వివిధ దేశాల నుంచి ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. సెప్టెంబర్ శిఖరాగ్ర సమావేశం నాటికి చూడండి, సెప్టెంబర్లో జరగబోతుంది. సమావేశం నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 60 నగరాల్లో 200లకు పైగా ఇలాంటి సమావేశాలు నిర్వహించనున్నారు. నెక్స్ట్ చూద్దాం. ఇటీవల భారత్లో పర్యటించిన ఇజ్రాయెల్ పార్లమెంటు స్పీకర్ ఎవరంటే అమీర్ ఒహానా. ఓకేనా, అమీర్ ఒహానా రీసెంట్గా పర్యటించడం జరిగింది. ఇజ్రాయెల్ పార్లమెంటు కెనెసెట్ అంటారు, పార్లమెంట్ను కెనెసెట్ అంటారు. భారత్ 1950 సెప్టెంబర్ 17న ఇజ్రాయెల్ను ఒక దేశంగా అధికారికంగా గుర్తించింది. ప్రధాని మోదీ 2017లో ఇజ్రాయెల్లో పర్యటించి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. నెక్స్ట్, దేశంలో వందే భారత్ రైలు సరాసరిగా గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నట్లు సమాచార హక్కుల చట్టం కింద దరఖాస్తుకు రైల్వే శాఖ బదులిచ్చింది. అంటే యావరేజ్ స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏంటంటే 83 km/h. ఓకేనా, చూడండి, గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడిచేలా తయారైన ఈ రైలు మార్గాల్లో నాణ్యత లేని వల్ల 130 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. నెక్స్ట్ చూడండి, ప్రకాష్ సింగ్ బాదల్ సంబంధించి రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఆయనకు సంబంధించి చూడండి, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ 95 years 2023 ఏప్రిల్ 25 మొహాలీలో మరణించారు. ఈయన 5 సార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 11 సార్లు ఎంఏగా గెలిచారు. 1970లో 43 ఏళ్ల వయసులోనే తొలిసారి పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2012లో 84 ఏళ్ల వయసులో సీఎం పదవి చేపట్టారు. పంజాబ్ చరిత్రలో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన పిన్న వయస్కుడు, అత్యంత పెద్ద వయస్కుడుగా బాదల్ రికార్డు సూచించారు. ఈయన 1977లో మొరార్జీ దేశాయ్ కేబినెట్లో కేంద్ర వ్యవసాయ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈయన పార్టీ ఏంటంటే అకాలీదళ్ పార్టీ అని గుర్తుపెట్టుకో, అకాలీదళ్. ఓకేనా, అకాలీదళ్ పార్టీ. నెక్స్ట్ చూడండి, ఎల్ఐసి చైర్మన్గా సిద్ధార్థ మహాంతికి సంబంధించి చూడండి, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
కొత్త చైర్మన్గా సిద్ధార్థ్ మెహంతీని ప్రభుత్వం నియమించింది. ఈయన ప్రస్తుతం LIC MD తాత్కాలిక చైర్మన్గా ఉన్నారు. సిద్ధార్థ మెహంతీకి 62 ఏళ్ల వయసు నిండే వరకు అంటే 2025 వరకు ఈయన పనిచేసే అవకాశం, దాదాపు ఇంకొక 2 years ఖచ్చితంగా పనిచేసే అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్ PSLV C55 ప్రయోగం సంబంధించి చూడండి, తిరుపతిలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి PSLV C55 ప్రయోగాన్ని ఏప్రిల్ 22, 2023 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. సింగపూర్కు చెందిన 2 ఉపగ్రహాలు చూడండి, టెలియోస్ 2, లూమ్లైట్ 4 ఈ రాకెట్ ద్వారా నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టారు. 741 kgల బరువున్న టెలియోస్ 2 ఉపగ్రహం సింగపూర్ ప్రభుత్వానికి చెందింది. ఇందులో సింథటిక్ అపర్చర్ రాడార్ పేలోడ్ను ఉంచారు. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లో రెయిన్బోవల్ సేవలు అందిస్తుంది. చూడండి, 16 kgల లూమ్లైట్ 4 ఉపగ్రహాన్ని ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫోకామ్ రీసెర్చ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లోని శాటిలైట్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్లు అభివృద్ధి చేశాయి. సింగపూర్ ఈ నావిగేషన్ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి ప్రయోగం చేకూర్చడం దీని లక్ష్యం. PSLV C55 రాకెట్ పొడవు 44.4 మీటర్, షార్ కేంద్రం నుంచి 87వ ప్రయోగం, PSLV సిరీస్లో 57వ ప్రయోగం. ఇస్రో అధిపతి డాక్టర్ S సోమనాథ్, షార్ డైరెక్టర్ అర్ముగం రాజరాజన్. గుర్తుపెట్టుకోండి, దేశంలో తొలి తీగల వంతెన మీకు ఆల్రెడీ తెలుసా అండి. దేశంలో తొలి తీగల వంతెన అనేది జమ్మూలోని రైసీ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, జమ్మూలోని రైసీ జిల్లాలో చేపట్టిన దేశంలోనే మొట్టమొదటి తీగల రైల్వే వంతెన నిర్మాణం. చూడండి, మొట్టమొదటి తీగల రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 11 నెలల వ్యవధిలో చూడండి రైల్వే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. వంతెనను 96 ప్రధాన తీగలతో అనుసంధానించినట్లు వివరించారు. మొత్తం తీగల పొడవు 653 కిలోమీటర్లు ఉందని తెలిపారు. తీగల అమెరికా పనులకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ఈ ట్వీట్పై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ ఎక్సలెంట్ అని ప్రశంసించారు. సుమారు 400 కోట్ల వ్యయంతో ఈ వంతెన పనులు చేపట్టారు. మొత్తం పొడవు 725 మీటర్లు. చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అంజీఖడ్ తీగల రైల్వే వంతెన జమ్మూ బారాముల్లా మార్గంలో కాట్రా రైసీ సెక్షన్ కలుపుతుంది. ఓకేనా, ఈ వంతెన పేరుంది అంజీఖడ్. ఈ తొలి తీగల వంతెన పేరుంది అంజీఖడ్, పేరు అంజీఖడ్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, అంజీఖడ్. ఓకే, హిమాలయ పర్వతాల మధ్య అంజీఖడ్ నదిపై దాదాపు 1000 చూడండి ఇక్కడ దాదాపు 1086 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. 216 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను కూడా తట్టుకోగలుగుతుంది. నెక్స్ట్, PAC చైర్మన్గా మరోసారి అధీర్, సభ్యులుగా బాలాశౌరి, K లక్ష్మణ్. చూడండి, లోక్సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి మరోసారి పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీ, PAC అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అండి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఓకేనా, భాజపా సభ్యుడు సంతోష్ కుమార్ గంగ్వార్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్గా. చూడండి, సంతోష్ కుమార్ గంగ్వార్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు. జనరల్గా దీని ఒక సంవత్సరం పాటు సభ్యత్వం కలిగి ఉంటారండి ఎవరైనా. అంటే ఇక్కడ ఒక కమిటీ సంబంధించి 1 సంవత్సరం పాటు దీని కాలపరిమితి ఉంటుంది. 2023-24 ఏడాదికి సంబంధించి పలు కమిటీలు ఏర్పాటు చేస్తూ శనివారం లోక్సభ, రాజ్యసభ నోటిఫికేషన్లు జారీ చేశాయి. కొత్త కమిటీలు చూడండి, May 1 తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 అంటే May 1 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో ఈ కమిటీలు పనిచేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, స్పేస్ వాక్ నిర్వహించిన తొలి అరబ్ వ్యోమగామి. చూడండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE చెందిన సుల్తాన్ అల్ నయాది గుర్తుపెట్టుకోండి, అంతరిక్షంలో వచ్చిన మొట్టమొదటి అరబ్గా చరిత్రకెక్కారు. భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వెలుపలికి వచ్చిన ఆయన రోదసీలోని శూన్యం స్థితిలో 7.01 గంటల సేపు అంటే దాదాపు 7 గంటలు విధులు నిర్వహించారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఫ్లైట్ ఇంజనీర్ స్టీవెన్ బోవెన్తో కలిసి ISS బయట విద్యుత్ లైన్లను అమర్చారు.
ఈ కేంద్రానికి 4వ సౌర ఫలకాల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఈ కసరత్తు వీలు కల్పిస్తుంది. ఐఎస్ఎస్ నుంచి బయట బిగిస్తున్న రేడియో ఫ్రీక్వెన్సీ గ్రూప్ని యూనిట్ని ఆయన తొలగించే ప్రయత్నం ఆల్ జయాది బోయన్లు కొన్ని సమస్యల వల్ల ప్రస్తుతానికి విరమించాల్సి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇదంతా కాకుండా స్పేస్ వాక్ నిర్వహించిన మొదటి అరబ్ వ్యోమగామి ఎవరు అంటే సుల్తాన్ అల్ నయాది అని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. సుల్తాన్ అల్ నయాది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల దేశం ఏంటి? తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.